మన జీవితంలో మనం ఎదుగుతున్న కొద్దీ కొంతమంది చూసి తట్టుకోలేక అసూయపడుతూ విమర్శలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనం పచ్చగా బతుకుతూ ఉంటే ఆ పచ్చదనం చూడలేక కూడా అసూయతో విమర్శలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు మన పతనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు మనం పడిపోతామా, మనని పలు విమర్శలు చేద్దాము, మనలో ఉన్నటువంటి లోపాలను వెతికి బయట ప్రపంచానికి చూపిద్దాము అన్నట్టుగా విమర్శన అస్త్రశస్త్రాలని సిద్ధంగా పట్టుకొని ఉంటారు. అలాంటి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, అలాంటి వారితో ఎలా ప్రవర్తించాలి, వాళ్ళ విమర్శనల్ని మనం ఏ విధంగా స్వీకరించాలి అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మనిషిలో అత్యంత ప్రమాదకరమైనటువంటిది ఏంటి అంటే అసూయ, ఓర్వలేనటువంటి తనము. అది మనకి ఎక్కడి నుంచి పుడుతుందో తెలియదు, కానీ అంతర్లీనంగా రక్తం ప్రవహిస్తున్నట్టుగానే అసూయ ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా గొప్ప పేరు వచ్చినా, బాగా పచ్చగా బతుకుతున్నా, నలుగురి చేత గుర్తించబడినా ఓర్చుకోలేక వాళ్ళపైన అక్కసిని వెళ్ళగక్కుతూ ఉంటారు, అసూయని పెంచుకుంటూ ఉంటారు. ఏంటి, మనతో పాటే ఉన్నారు కదా, అప్పుడే గొప్ప వాళ్ళు ఎలా అయిపోతున్నారు అన్నట్టుగా ఈర్ష్యతో, అసూయతో విమర్శన అస్త్రాలని నాలుక పైన సిద్ధం చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎదురయ్యేటువంటిదే. ఒకరు కొత్త వస్తువు కొనుక్కుంటే పక్కన వాళ్ళు అది చూసి అసూయపడవచ్చు. ఒకరికి మంచి పేరు వస్తే పక్కన వాళ్ళు అది చూసి అసూయపడవచ్చు. ఒకరైనా ఆర్థికంగా స్థిరపడితే వాళ్ళని చూసి అసూయ చెందొచ్చు. ఒకరు ఇల్లు కట్టుకుంటే అది చూసి ఇంకొకరు అసూయ చెందొచ్చు. ఇలా ఓర్వలేనితనము, అసూయ, ఈర్ష్య అనేది ఇది మన జీవితంలో మనం పచ్చగా బతుకుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎదుర్కొనేటువంటి సమస్యలలో ప్రధానమైనటువంటి సమస్య అవుతుంది. ఖచ్చితంగా మనకి ఇది ఎదురవుతూనే ఉంటుంది. ఇతరులు ఓర్చుకోలేక మనల్ని ఏదో రకంగా విమర్శించడం కోసమో, మానసికంగా మనల్ని బాధకి గురి చేయాలనే తలంపుతో వాళ్ళ అక్కసిని ఎక్కడో ఒక చోట వెళ్ళగక్కుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలో తెలుసుకోవాలంటే అబ్రహం లింకన్ లాంటి వాళ్ళ చరిత్రని ఒకసారి చూద్దాం. అంత గొప్పగా ఎదిగినటువంటి వ్యక్తుల జీవితాల్లో విమర్శలే లేవంటారా? అసలు వాళ్ళకి అవాంతరాలే జరగలేదంటారా? గొప్పగా ఎదిగినటువంటి వ్యక్తుల్లో ఎన్ని అవాంతరాలు ఉంటాయి అనుకుంటారు? ఎన్ని అవమానాలు, ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని విమర్శలు, ఎంతమంది వాళ్ళపైన అసూయ, అక్కసు, ఓర్వలేనితనాన్ని వెల్లబుచ్చుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఏవి పట్టించుకోకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పనిపైన మాత్రమే దృష్టి పెట్టి ముందుకు సాగారు. కాబట్టి వాళ్ళ గమ్యాన్ని, అంతేకాని వాళ్ళకి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవ్వలేదనో, వాళ్ళకి అసలు శత్రువులు లేరనో, వాళ్ళపైన ఎవరు విమర్శలు చేయలేదనో కానే కాదు. అలాగే అబ్రహం లింకన్ గారు ప్రెసిడెంట్ స్థాయి ఎదిగినప్పటికీ కూడా ఆయనను విమర్శించేటువంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకమైనటువంటి విమర్శించేటువంటి శత్రువర్గం ఉంటూనే ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు ఒక స్థాయిలో ఉంటుంది, కొంత స్థాయికి ఎదిగినాక ఒకలాగా ఒక వర్గం ఉంటుంది, మరికొంత స్థాయికి ఎదిగాక ఒక వర్గం ఉంటుంది. అలా ఎప్పుడు ఒక విమర్శించేటువంటి వర్గము, మన పైన అక్కసు వెళ్ళబుచ్చేటువంటి వర్గము మనతో ఉంటూనే ఉంటుంది. రూపాయికి బొమ్మ బొరుసు ఎలాగో మన జీవితంలో మనకు మంచి కోరే వాళ్ళు, మన పైన అక్కసు వెళ్ళబుచ్చే వాళ్ళు కూడా అలాగే. అసలు అక్కసు వెళ్ళబుచ్చే వాళ్ళు, అసూయ లేకుండా ఉండేటువంటి వాళ్ళు, మనపైన ఓర్వలేనటువంటి తనాన్ని ప్రదర్శించేటువంటి వాళ్ళు లేకుండా ఉండనే ఉండరు. ఖచ్చితంగా మన జీవితంలో మనం ఎదుగుతున్నా, పచ్చగా బతుకుతున్నా చూసి తట్టుకోలేకపోయేటువంటి వాళ్ళు ఉంటారు. దాన్నే దిష్టి అని చెప్పి కూడా అంటూ ఉంటాము మనము. దాన్నే దృష్టి దోషము అని కూడా చెప్తూ ఉంటారు పెద్దలు. అబ్రహం లింకన్ గారికి ఏం జరిగిందో తెలుసా? ఆయన ప్రెసిడెంట్ అంత గొప్ప స్థాయికి ఎదిగినప్పటికీ కూడా ఎన్నో అవాంతరాలు, ఎన్నో అవమానాలు ఎప్పటికీ కూడా ఆయన ఏమీ పట్టించుకోకుండా తను నమ్మకంతో, పట్టుదలతో ముందుకు సాగినటువంటి వ్యక్తి. ఆ పేద కుటుంబానికి చెందినటువంటి వాడు. వాళ్ళ నాన్న చెప్పులు కుట్టి జీవనం కొనసాగిస్తూ ఉండేవాడట. ఆ స్థాయి నుండి ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగాడు అంటే తన గుండెకు ఎన్ని గాయాలైనా తట్టుకొని, ఎన్ని అవమానాలు ఎదురైనప్పటికీ కూడా తట్టుకొని నిలబడ్డాడనే కదా అర్థం. అసలు అవమానాలే జరగలేదంటారా? అసలు ఆయన పైన అక్కసు ఎవరికి లేదంటారా? అసలు అతన్ని చూసి ఎవరు అసూయ పడనే లేదంటారా? ఎన్ని అవమానాలు తట్టుకొని ఉంటుంది ఆ గుండె, ఎన్ని అసూయలని, ఎన్ని ఓర్వలేని తనాలని చూసి ఉంటుంది ఆ గుండె. వాటన్నింటినీ పట్టించుకోకుండా తదేకమైనటువంటి దృష్టితో చేస్తున్నటువంటి పనిపైన మాత్రమే దృష్టి నిలిపారు కాబట్టి ఆ స్థాయికి చేరుకున్నారు. అయితే ఉపన్యాసం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఎదురుగా ఉన్నటువంటి సభికుల్లో, అంటే ఉపన్యాసాన్ని వింటూ ఉన్నటువంటి వాళ్ళు, ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ సభ్యులందరూ కూడా వింటూ ఉన్నారట. అందులో ఒక అతనికి ఇతనంటే విపరీతమైనటువంటి అక్కసట. మొదటి నుండి కూడా ఇతని ఎదుగుదల అంటే అతనికి నచ్చేది కాదట. ఎందుకు ఇంత గొప్ప స్థాయికి ఎదుగుతున్నాడు అన్నట్టుగా అతనిపైన ద్వేషము, అసూయ, ఓర్వలేనితనాన్ని బాగా పెంచుకొని ఈర్ష్యతో రగిలిపోతూ ఉండేవాడట. ఇక అదే అదునుగా భావించి ఈయనను అవమానించాలనుకుని ఏం చేశాడట అంటే, మధ్యలో ప్రసంగిస్తూ ఉండగా తన కాలి షూస్ ఉంటుంది కదా, బూటు, ఆ బూటును తీసి ఇలా ఆయన కనిపించేలాగా ఇలా విదిలిస్తూ ఆయన కనిపించేలాగా అవమానించాలని అనుకున్నాడట. లింకన్ అది చూశారు. వెంటనే ఆయన మనస్సు చివుక్కుమంది. ఆ స్థానంలో మనం ఎవరం ఉన్నా కూడా చిన్నబుచ్చుకునే వాళ్ళము, కోపంతో రగిలిపోయే వాళ్ళము,
అతను ఎవరో పట్టుకురండి అని చెప్పి మేము అంత స్థాయిలో ఉన్నందుకు భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక ఎలాగైనా ప్రవర్తించే వాళ్ళము, మన యొక్క అధికార దర్పాన్ని ప్రదర్శించాలనుకునేటువంటి వాళ్ళమేనేమో. కానీ ఆ గొప్ప వ్యక్తి, ఆ మహనీయుడు ఎలా మాట్లాడారంటే, చాలా కృతజ్ఞుడను మీకు, మా నాన్న చెప్పులు కుట్టేవాడని, బూట్లు రిపేర్ చేసేవాడని నాకు బాగా గుర్తు చేశారు. నేను మా నాన్నని మర్చిపోయి ప్రసంగిస్తున్నాను, మా నాన్నని గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదములు అంటూ చాలా కృతజ్ఞతాపూర్వకంగా మాట్లాడట. అది విన్న అతను, అక్కడి సభికులు అందరూ ఆశ్చర్యపోయారట. ఎదుటి వ్యక్తి ఎంత బలమైన విమర్శనాస్త్రాన్ని మన పైన ప్రయోగించాలనుకున్నప్పటికీ ఆ విమర్శనాస్త్రాన్ని చక్కగా తీసుకొని తన అమ్ముల పొదిలో చెక్కుకొని దాన్ని నిచ్చెనగా మార్చుకొని ఎదగటానికి ప్రయత్నిస్తున్నాడే తప్ప ఎక్కడా కూడా భావోద్వేగ నియంత్రణ కోల్పోయి అవతలి మనిషి పైన కోపాన్ని, రౌద్రాన్ని ప్రకటించలేదు. ఆ స్థానంలో అలా ప్రవర్తించాలంటే ఎంత సామాజిక స్పృహ, ఎంత ఓపిక, ఎన్ని అవమానాలు తిన్న అనుభవాలు అయి ఉండాలో చెప్పండి. అంతటి గొప్ప వ్యక్తికి అంతటి నిండు సభలో అంతటి అవమానం జరుగుతున్నా దానిని ఎంత ప్రశంసాపూరితంగా మార్చుకున్నాడో చూడండి. మరి మనము విమర్శలు ఎదుర్కొంటున్నామంటే జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నామనే కదా అర్థం. మనల్ని చూసి అసూయ పడుతున్నారు అంటే, మన పైన విమర్శనాస్త్రాలు విసురుతున్నారు అంటే మనం ఎదుగుతున్నామనే కదా దాని అర్థం. మరి దాన్ని అర్థం చేసుకొని మీ పైన విసురుతున్నటువంటి రాళ్ళని, మీ పైన విసురుతున్నటువంటి విమర్శనాస్త్రాలని ఒక్కొక్కటిగా ఏరుకొని వెతుక్కొని తెచ్చి దగ్గర పెట్టుకోండి. ఒక్కొక్క రాయిని ఒక్కొక్క పునాదిగా మార్చుకొని మెట్లుగా ఎక్కడానికి ప్రయత్నించండి. ఒక్కొక్క విమర్శనాస్త్రాన్ని అమ్ముల పొదిలో చేర్చుకొని నిచ్చెనలుగా నిర్మించుకుంటూ పై స్థాయికి ఎదగటానికి ప్రయత్నించండి. అంతేకాని భావోద్వేగపరమైనటువంటి నియంత్రణని కోల్పోయి బాధపడుతూ అక్కడ అక్కసుని వెళ్ళబుచ్చుతూ కోపంతో విపరీతమైనటువంటి రౌద్రంతో ప్రవర్తించారే అనుకోండి, అవతలి వ్యక్తి మిమ్మల్ని అవమానించటంలో సఫలీకృతుడయ్యారనే లెక్క. వాళ్ళని సఫలీకృతం చేశాము అంటే మనం ఓడిపోయామనే కదా దాని అర్థం. అందుకోసమని మనం ఎదుగుతున్న కొద్దీ మన చుట్టూ శత్రువులు ఉంటారు, మన పైన అక్కసు వెళ్ళబుచ్చే వాళ్ళు, మనల్ని విమర్శించేటువంటి వాళ్ళు, మనం కోపంతో రగిలిపోతే చూడాలని ఆనందించేటువంటి వాళ్ళు, మనం అవమానపడితే తలదించుకుంటే వాళ్ళు మానసిక ఆనందాన్ని పొందేటువంటి వాళ్ళు మన చుట్టూతో ఉంటూనే ఉంటారు. ఎందుకంటే మనం ఉండేది సమాజంలో కదా. సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల వ్యక్తిత్వాలు ఉంటాయి, రకరకాల ఆలోచన తీరు ఉంటుంది. మనం నచ్చే వాళ్ళు కొందరు ఉంటారు, మనం నచ్చినటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. ఎలాంటి వ్యక్తులు ఉన్నప్పటికీ నువ్వు చేసేటువంటి పని సరైనది అనిపిస్తే ఆ పనిపైన మాత్రమే నీ దృష్టి నిలిపి ముందడుగు వేయి తప్ప వాళ్ళు విమర్శించారు, వీళ్ళు విమర్శించారు అంటూ భావోద్వేగ నియంత్రణ కోల్పోయి ఇతరులపైన అరిచి గీపెట్టినప్పటికీ కూడా నలుగురు నిన్ను మెచ్చుకున్న మరో ఇద్దరైనా ఇలా ఎందుకు అరిచాడు, ఇంత కోపం పనికిరాదు కదా అని చెప్పి ఒక చర్చనీయమైనటువంటి అంశానికి, నీ కోపము, నీ స్పందన అనేది ఒక చర్చనీయమైనటువంటి అంశానికి దారి తీస్తుంది. ఎంత గొప్ప స్థాయికి ఎదుగుతున్న కొద్దీ ఇంత విమర్శనాస్త్రాలు ప్రయోగించబడతాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని వచ్చేటువంటి ప్రతి విమర్శనాస్త్రాన్ని అమ్ముల పొదిలో దాచుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ సాదర హృదయంతో ప్రతి విమర్శని కూడా గుండె నిబ్బరంతో ఎదుర్కొంటూ సానుకూలమైనటువంటి ప్రతిస్పందనలు అందచేస్తూ నువ్వు మహనీయమైనటువంటి వ్యక్తివి, గొప్ప వ్యక్తివి, ఎదగబోతున్న ఆశాకిరణానివి, మారగలవు అనేటువంటి సందేశాన్ని మీ ప్రవర్తన ద్వారా సమాజానికి అందచేయండి. అంతేకాని చిన్న చిన్న వాటికే చిన్నబుచ్చుకుంటే ఎలా చెప్పండి? చిన్న చిన్న విమర్శనాస్త్రాలకి ఇంత భయపడిపోతే ముందున్నటువంటి భవిష్యత్తులో ఎన్ని ఎదుర్కోవాలి? ఎదుగుతున్న కొద్దీ ఎన్నో విమర్శలు వస్తూనే ఉంటాయి. గుండె నిబ్బరం చేసుకొని ధైర్యంగా ఉంటాయి. అన్ని తట్టుకోవటానికి సిద్ధపడుతూ చేస్తున్నటువంటి పనిపైనే దృష్టి నిలిపి, నువ్వు చేసేటువంటి పనిలో తప్పు లేనప్పుడు నిన్ను ఎవ్వరు విమర్శిస్తున్నప్పటికీ కూడా అది అసూయతోనో, అక్కసుతోనో, ఈర్షతోనో నువ్వు పచ్చగా బ్రతుకుతుంటే చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకొని వ్యవహరిస్తున్నటువంటి తీరు తప్ప మరేదీ కాదు అని అర్థం చేసుకొని నువ్వు చేస్తున్నటువంటి పని సరైనదే అని నీ మనసు కనుక చెప్పగలిగితే దాన్ని గట్టిగా నమ్మండి, ప్రయత్నాన్ని పెట్టుబడిగా పెట్టండి, అనుకున్నది సాధించి జీవితంలో ఆదర్శమైనటువంటి వ్యక్తిగా నిలవండి. మీ జీవితంలో మీరు మానసిక ప్రశాంతతను పొంది మరింత ఉన్నతిని సాధించాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.